బంగాళదుంప వేసి ఇవన్నీ ఒక స్నాక్స్ కింద బాగుంటుంది ఇది. అయితే 2 బంగాళదుంపలు ఉడకబెట్టేసి పక్కన పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇది దీంట్లో వేసుకొని మెత్తగా ఇలాంటిది ఇచ్చుకొని ఒక గరిటె కానీ ఇలాంటిది ఉంటే ఇచ్చి స్నాక్స్ మెత్తగా చేసేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడానే. అలాగే దీంట్లో ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్నవి ఒక స్పూన్ అది, అలాగే ఒక అర స్పూన్ మాత్రం గరం మసాలా వేస్తున్నాను, కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక అర టీ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. మెత్తగా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా. దీనికి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. ఇదంతా పట్టేలా మాత్రం ఉప్పు కారం ఇవన్నీ కలిపి మొత్తం మసాలా అంతా పట్టేలా ఒక్కొక్క ముద్దలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవడమే. దీన్ని ఇప్పుడు చేత్తోనే చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ చేయి పెట్టాను, తప్పదు. ఇది ఇలా కలిపేసిన దాన్ని మొత్తం కలిపేసుకున్నాక ఇలాగా బ్రెడ్లోకి ఇలాగా రోల్ కింద తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి. ఇది ఇలా రెడీ చేసేసుకొని ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవడమే సరిపోతుందండి. ఆయిల్ ఈ లోపల కాగుతూ ఉంటుంది. మిగతా ప్రాసెస్ ఏం చేయాలో కూడా చూపిస్తున్నానండి. అట్లకి సరిపడగా నేనైతే ఒక 6 బ్రెడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ పక్కకు సైడ్ కట్ చేసేసుకుని ఇలాగా ఒక్కొక్కటిని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలాగా నీటిలో ముంచుకోవాలి. ఇవి నీటిలో ముంచుకొని ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఈ ముద్దలు చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుని నానిపోతుంది. జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. తీసుకుని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇలా పిండేసుకుని ఇలాగ ప్రతిదీని మళ్ళీ ముంచుకొని పక్కన పెట్టుకున్నాం కూడా మెత్తబడిపోతుంది. ఇలాగ క్లోజ్ చేసేసుకోవడమే, ఇలా కనిపించకుండా. ఇలా పక్కన పెట్టేసుకోవడం అన్నీ కూడా. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ లోపల నూనె కాగిపోయింది. నూనె కాగినప్పుడు అన్నీ కలిపి ఒక్కొక్కటి అన్నీ ఫుల్ ఆయిల్లో పెట్టేసుకోకుండా మీడియంలో పెట్టేసుకొని అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ సరిపోతాయి. దాంట్లోని మీడియంలో పెట్టుకుంటే సరిపోతాయి. అలాగా ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి అలాగా జాగ్రత్తగా వేసుకుంటే విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి మెల్లగా తిరిగి వేసుకోవడమే. మళ్ళీ ఇంకొక పక్కకండి ఇలా తిరిగి వేసుకొని అన్నీ కూడా అంటే విడిపోకుండా ఇలాగా కొంచెం వేగినాయి అంటే గట్టి పడిపోతాయి. కొద్ది మెత్తగా ఉంటాయి అన్నమాట, బాగా మెత్తగా ఉంటాయి. బ్రెడ్ కదా వేగేదాకా కూడా బాగా మెత్తగా ఉంటాయి. అంతే, అలా తిరిగి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా వేపుకోవాలి. అయిపోయినాయండి. కలర్ వచ్చిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ట్రిక్ చెప్తానండి. ఎందుకంటే ఇవి ఉంటాయి కదా బ్రెడ్తో వేస్తున్నాం కదా, అవి కనుక కళాయికి అంటిపోతాయి అనుకుంటే కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని దాంట్లో కనుక ముంచి వేసుకుంటే కనుక
చాలా బాగా వచ్చేస్తాయి. కళాయికి అయితే అంటిపోవు అసలు కూడాని. ఇలా ట్రై చేయండి కూడాని. ఓకేనండి. బ్రెడ్‌తో రెసిపీ రెడీ అయిపోయినాయండి. ఇలాగే ఎప్పుడన్నా కూడా స్నాక్స్‌గా తయారు చేసి పెట్టండి మీ పిల్లలకి. చాలా బాగుంటుంది కూడాని. ఎలా వచ్చినాయి ఏంటో కూడా టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చూసి చెప్తాను. మళ్ళీ మెత్తగా ఉంటాయండి ఇవి. సూపర్ అండి. పైనేమో క్రిస్పీగా, లోపలేమో మెత్త మెత్తగా చాలా బాగున్నాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మళ్ళీ ఏ వంట కావాలన్నది కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి.